ఫ్యామిలీ అందరం ఒక చోట కలిస్తే అదొక పెద్ద ఈవెంట్కి కలుస్తాం కదండి. అలాగే మేము కూడా ఒక ఈవెంట్కి కలిసాము. అది మీకు ఎండింగ్లో చెప్తాను. ఇక్కడ మా పిల్లలు వచ్చిన వాళ్ళందరికీ మేము వడ్డిస్తామని చెప్పి పోటీలు పడుతున్నారు. అది నేను, ఇది నువ్వు తీసుకో, ఆ సెక్షన్ ఆ 2 గిన్నెలు నావి, ఈ 2 గిన్నెలు నీవి. పెద్దోళ్ళందరూ అలా కూర్చుంటే పిల్లలు మేము వడ్డిస్తామని రెడీ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరి సమ్మర్ హాలిడేస్లో ఒక ఇంటికి వెళ్ళడం ఒక చిన్ని హ్యాపీనెస్ జ్ఞాపకం కదా. అలాగే మేము చిన్నప్పుడు ఇదే ఇంటికి వచ్చేవాళ్ళం. అదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. హాలిడేస్కి వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదండి, వేరే పర్పస్కి వచ్చాము. మేము ఒకప్పుడు ఆడుకున్న ఇంట్లో మా పిల్లలు ఇలా పాడుతూ ఆడుకుంటూ, మేము చిన్నప్పుడు కొట్టిన పంపులు వాటితో మా పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటే అదో హ్యాపీనెస్ కదా. మనం చేసిన పనులే అదే ప్లేస్లో మళ్ళీ మన పిల్లలు కూడా చేస్తూ ఉంటే ఆనందమే వేరు కదండి. అలా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చూసేద్దరు. కానీ మీరెంత ఎగ్జైటింగ్గా ఉన్నారో మా పిల్లలు కూడా అంత ఎగ్జైటింగ్గా ఉన్నారు. పొద్దున్నే లేచి అలా వాకింగ్కి వెళ్తున్నాం అన్నమాట. అలా గడ్డివాము దగ్గర వీళ్ళ ఫోటోలు, అల్లర్లు, మళ్ళీ ఇలా మనం వీటి మీద కూర్చునే వాళ్ళం కదా. చిన్నగా రోడ్డు పక్కన వేసుకుంటే వాటి మీద కూర్చోవడము, ఆవులు వాటికి మేత పెట్టడం, ఇవన్నీ మా పిల్లలకి చూపించాం. ఎంత ఎగ్జైట్ అవుతున్నారో పిల్లలు. మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని ఇలా మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు తీసుకెళ్లారా? తప్పకుండా ఎప్పుడైనా సరే తీసుకెళ్ళండి. మీ అమ్మమ్మ వాళ్ళ ఊరైనా, నానమ్మ వాళ్ళ ఊరైనా, మీరు హాలిడేస్కి తిరిగిన ప్లేసెస్. అలా ఇప్పుడు ఒక ప్లేస్ చూపిస్తారండి. అన్నీ గుర్తొస్తున్నాయా మీకు కూడా జ్ఞాపకాలు? అలా కాసేపు పల్లెటూరి అందాన్ని చూసేయండి ఎర్లీ మార్నింగ్. మిస్ అయి ఉంటారు కదా ఇన్ని రోజులు. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ అలా పొలం గట్ల మీద అరవడము, గెంతులు వేయడము, ఒక్కొక్కరు ఇలా ఎక్కడానికి భయపడ్డము. మన జనరేషన్ వాళ్ళం చాలా రఫ్ అండ్ టఫ్గా పెరిగాం. వీళ్ళు చాలా నాజుగ్గా పెరుగుతున్నారు సిటీల్లో. ఎప్పుడైనా అలా పల్లెటూరుకి వెళ్ళి ఎంజాయ్ చేయండి మీ పిల్లలతో పాటు. మీరు కూడా అలా పిల్లలతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. మేమే కజిన్స్ అంటే వీళ్ళందరూ మా పిల్లలు. మీరు ఎప్పుడైనా పొలం గట్ల మీద నడిచారా? మా పిల్లలే నడిపిస్తున్నాం మేము. పదండి మనం కూడా నడిచేద్దామా? రెడీయా? మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో బాగుంటుంది కదా. చేదతో బావులలో గలగల చెరువులో బాతులైతే చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మన
మమతల్ని పండించి అందించు హృదయంలో. ఎంజాయ్డా. ఇప్పుడు మేము ఇదంతా చేస్తుంటే పక్కన మాకు తెలిసిన ఆయన ఒకరు ట్రాక్టర్ మీద వచ్చారనమాట. సో మా ఊర్లో ఒక అక్క ఉంటుంది. అక్క పిల్లలందరినీ ట్రాక్టర్ ఎక్కిద్దామా అని అడిగింది. మా పిల్లలు ఏంటి ఇంకా అసలు ఫుల్ హుషారుగా ఎక్కుదామంటే అందరినీ ఎక్కించేసామన్నమాట పిల్లకాయలు. పొలం దున్నేటప్పుడు వాళ్ళు కూడా ట్రాక్టర్ మీద కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. ట్రాక్టర్ దున్నడంతో పాటు వాళ్ళు పెట్టుకునే ఆడియో సాంగ్స్ ఫుల్ సౌండ్తో జ్యూస్గా భలే ఉంటుంది కదా. మీరు కూడా ఊరికి వెళ్తే ఇలా ట్రాక్టర్ సౌండ్లు పాటలతో ఉన్న ట్రాక్టర్స్ చాలా వినే ఉంటారే, అవునా? మీరు ఎప్పుడైనా ట్రాక్టర్ ఎక్కారా? ఆర్ మీ పిల్లలు ఎక్కారా? అలా జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోండి హాయిగా. ఇవన్నీ చూస్తుంటే మీరు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు కదా. మీ అందరికి ఇంకోటి చూపిస్తారండి. ఇలా ఎప్పుడైనా పొలంలో డబ్బా కొట్టారా? ఎందుకు కొడతారో తెలుసా? సౌండ్స్ చేయడం కానీ, నాకు తెలిసినంత వరకు వచ్చే బర్డ్స్ కానీ ఏవి రాకుండా, లేకపోతే పొలం మీద పిక్కలు అదేం రాకుండా కొడతారని తెలుసు. మీకు ఇంకా వేరే రీజన్స్ తెలుసుకుంటే కామెంట్ చేయండి. చూడండి మాకు ఎంత జ్యూస్గా దొరుకుతుందో, ఎంజాయ్ చేస్తుంది. సూపర్ పిక్ ఇది. అదే ప్లేస్లో మేమందరం ఆడుకున్న ప్లేస్, అది మా అమ్మమ్మ వాళ్ళ డాబా. మళ్ళీ మా పిల్లలు ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అందరు కలిసి తినడం, పెద్దోళ్ళు చిన్నలు కలిసి ఆడుకోవడం, ఒక మంచి సరదా అండ్ ఎక్స్పీరియన్స్ కదా. అయితే ఇంకో రౌండ్ ఇంకో ప్లేస్, ఎస్, కోడిపిల్లలు కోడిలు ఉన్న ప్లేస్కి తీసుకెళ్తాను. అక్కడ కుక్కలు ఆ కోడిపిల్లను పట్టుకుని ఫోటోలు దిగుతున్నారు అన్నమాట పిల్లలందరూ. అది పక్కన పెద్ద థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అసలు. గెడ్డిపోమ్ ఎక్కారా మీరు ఎప్పుడైనా? వాళ్ళు ఎక్కుతానంటే మేము ఆపేసాము, చాలా దురద వస్తుందని. జస్ట్ పక్క నుంచి ఫోటోలు దిగండి పిల్లలు అని. ఇలా పెద్దోళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళండి పిల్లకాయలు ఆడుకుంటూ అదో సందడిగా ఉందన్నమాట. అప్పుడు మెట్ల పై నుంచి బాగా ఎక్కేస్తాను, మధ్యలో ఒక చిన్న సజ్జలాగా వస్తుంది. అది ఎప్పుడైనా కలర్ చేశారా మీరు? మా పిల్లలందరూ మా చెల్లి వీళ్ళందరూ ఎక్కి అక్కడ పాటలు, డాన్సులు, ఎందుకు బాగా అంటే బాగా ప్రతిష్ఠ చేయడం అదొక చిన్న సరదా కదా. మీరు చేశారా? ఇప్పుడు దాకా పిల్లలది ఇప్పుడు మేము దిగిన ఫొటోస్ అలా మీకు చిన్న గ్లింప్స్ ఇస్తున్నాం అన్నమాట. మీ అందరికీ చెప్పలేదు కదా అసలు మేమందరం ఎందుకు కలిసాము. దీనికన్నా ముందు వీడియోస్లో మా తమ్ముడు పెళ్ళి అన్నీ చూసాం కదా, చూడకపోతే మళ్ళీ చూడండి. సో అంత పెళ్ళి అంత అయిపోయాక ఆఫ్టర్ సమ్ డేస్, కొన్ని రోజుల తర్వాత మాకు ఒక బిగ్ లాస్ అయింది. మేము మా అమ్మమ్మని కోల్పోయామన్నమాట. అప్పుడు ఇలా మేమందరం కలుసుకున్నాం. మా అమ్మమ్మ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, స్ట్రాంగ్ లేడీ అండ్ బిగ్ సపోర్టర్. చెప్పిన మాటలు ఎప్పుడూ మా మనసులో ఉండిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఇంకో విలేజ్ వ్లాగ్తో కలుద్దాం. సీ యూ.